మాట్లాడితే ఒకవేళ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ వస్తున్న సమస్యలా మీరు నిన్న వచ్చారు, 11 గంటలకు వచ్చారు, 11 నిమిషాల పాటు ఉన్నారు. 11 నిమిషాలు చేసిన పని ఏంటంటే ఆ పోడియం ముందు వెళ్ళి మీరు నినాదాలు ఇవ్వడము. సో మీకు అవకాశం ఇచ్చినా సరే అంతకుమించి మీరు ఇంకేం చెయ్యరు అనే విధంగా ఇవాళ జనసేన అధినేత మాట్లాడింది ఏంటంటే ఆ విధ్వంసానికి ఆ గొడవలకి తప్ప మీరు అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయట్లేదు అన్నమాట ఒకటి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినంత మాత్రం ఏం చేస్తారు, ఇలా నినాదాలు ఇచ్చి వెళ్ళిపోతారు కదా మీరు బాయ్కాట్ చేసి అన్నది ఒక మాట మాట్లాడారు. ఏమంటారు దానికి? మరి ముఖ్యంగా మనము రాజకీయాలు ఆరోపణలు వాదోపవాదాలు పక్కన పెడితే టెక్నికల్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాం. టెక్నికల్ పాయింట్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చే సమయము 175 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయంలో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయము ప్రతిపక్ష నాయకుడికి తక్కువ ఉంటది. ఇప్పటికీ 3 సార్లు శాసనసభ సమావేశాలు జరిగినాయి. 3 సార్లు శాసనసభ సమావేశాల్లో సరే మా ప్రతిపక్షం 11 మంది సంగతి అట్ట పక్కన పెడదాం. 164 మంది కూటమి సభ్యుల్లో వాళ్ళందరికీ అసలు అవకాశం కల్పించిందా ఈ కూటమి ప్రభుత్వం? వాళ్ళ నియోజకవర్గ ప్రజా సమస్యలు మాట్లాడటానికి వాళ్ళందరూ కంప్లీట్ అయ్యారా మాట్లాడటం? మీరు ఒకసారి గమనించండి. వాళ్ళ కూటమి సభ్యులకే వాళ్ళు ఇవ్వలేని సమయం ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందంటే రాష్ట్రం మొత్తం సమస్యలు మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో దానికి తర్వాత టైము జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏది శాసనసభ రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా సమయం ఇచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ప్రజా సమస్యల మీద మేము లేవనెత్తిన ప్రశ్నలకి ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటది. అందుకని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మనకి ఈ ప్రశ్నలు ఎదురు కావు. ఈ ప్రశ్నలు ఎదురైతే మన దగ్గర సమాధానాలు లేవు కాబట్టి భయపడి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఇక ప్రతిపక్ష హోదా కోసం మేము కోర్టు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. ఏమంటారంటే మీరు అన్న పాయింట్ టేకెన్ దేశంలో ఒక మాట అండి, అనేక రకాల సైడ్ డిషెస్ ఈ దేశంలో గతంలో జరిగిన శాసనసభల సాక్షిగా ఉన్నాయి. అట్లనే మేము నిన్న సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ మంత్రి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు. స్టేట్మెంట్ కూడా ఎన్డీఏ కూటమిలో అంటే ఆయన కొద్దిగా మీకు సంబంధించిన కొన్ని కేసులు వాదిస్తున్నట్టున్నారు, అందులో భాగంగానే ఆయన మాట్లాడారు అనుకుంటున్నారు తప్ప సీరియస్ గా తీసుకోవట్లేదు. అయితే నేను అనేది ఏంటంటే 11 నిమిషాల పాటు మీరు ఇక పవన్ కళ్యాణ్ గారు ఏదో సభలో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే అసలు మీరు ఇచ్చిన ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొస్తుంది అన్నాడు. ఏ కాలంలో జరిగింది అది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య అది ఒకటి. ఇప్పుడు 9 సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు, సిబిఐ విచారణ జరుగుతుంది. ఇప్పుడు 9 నెలల కాలం అయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఎందుకు దాన్ని తేల్చకుండా రాజకీయం చేస్తున్నారు? ఒకటి, సుగాలి ప్రీతి హత్య 2017లో జరిగితే మా హయాంలో వచ్చిన తర్వాత ఆమెకి భూమి ఇచ్చి ఆర్థిక సహాయం చేసి సిబిఐకి అప్పచెప్పాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే 14 ఏళ్ల పసిబిడ్డ మాన ప్రాణాలను కూడా రాజకీయం చేసి ఎన్నికల ప్రచారానికి వాడుకొని ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేస్తే కిమ్మని కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కిడ్నాప్ గురయ్యారని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు తన డిప్యూటీ సీఎం అయిన తర్వాత 11 నిమిషాల పాటు మీరుండి 11 నిమిషాల పాటు మీరుండి చేసింది ఏంటంటే నినాదాలు ఇచ్చి ఒక్కరిని కూడా వెనక్కి తీసుకురాకపోగా ఒకవేళ ఆయన చేసిన ఆరోపణలు నిజమైతే గతంలో ఎవరన్నా క్రైమ్ చేసి ఉంటే ఇలాంటి ట్రాఫికింగ్ గురి చేసి ఉంటే వాళ్ళ మీద ఒక కేసు కూడా పెట్టాల. వెంకటేశ్వర రెడ్డి గారు నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే 11 నిమిషాల పాటు మీరు అసెంబ్లీలో ఉండి చేసింది ఏంటి అంటే ఆ మిగిలిన 10 మందిని ఒక సైడ్ తీసుకొని వచ్చి అక్కడ పోడియం ముందు నిలబడుకొని నినాదాలు చేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంకేం లేదు. కానీ మీరు ఉండి ఇవాళ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మీదే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు శాసనమండలిలో మీకు సంబంధించి అవసరమైనంత సంఖ్యాబలం అక్కడ ఉంది. ఇవాళ అక్కడ మీరు చాలా గట్టిగా ఇవాళ అందరినీ ప్రశ్నించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ ఏదైతే గవర్నర్ ప్రసంగంలో ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అది ఎంతమంది చూశారు ఎంతమంది చూడలేదని పక్కన పెడితే అదే అవకాశం మీకు ఇచ్చినప్పుడు ఆ 2 నిమిషాల 5 నిమిషాలు అనేది నేను టైం చెప్పట్లేదు, కానీ నేను మరి ఎఫెక్టివ్గా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు?
ఇప్పుడు మేము ప్రశ్నించాల్సిన, మాకు ఇచ్చిన సమయంలో మేము ప్రశ్నించాం. అసలు మీరు శాసనసభ సమావేశాలు మీ ఎజెండా ఏంటి, ఏం పెట్టారు? ఇప్పుడు ప్రజలకి ఇప్పుడున్న శాసనసభ సమావేశాల ద్వారా మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఇప్పటి వరకు ఏం చేశారు, ఇవి కదా చెప్పాలి. ఇవి కదా ప్రభుత్వం చెప్పాల్సింది. ప్రసంగం అదే కదా, రాజ్యాంగ శాసనసభలో గవర్నర్ ప్రసంగంలో అదే పెట్టారు. అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గోల్ చేసిపోయాడు. ఇవి మాట్లాడుతున్నారు మంత్రులు, గౌరవ మంత్రులుగా ఉన్నాడు, ప్రజలను మంత్రులుగా ఉన్నాడు. వాళ్ళు చెప్పాల్సిన ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజలకి ఏం చెప్పాలి? ప్రజలకి మీరు ఇది వరకు 9 నెలల కాలమైంది, ఇప్పటి వరకు మేము ఈ చట్టాలు తెచ్చాము, ఈ జీవోలు తెచ్చాము, ఈ జీవోల ద్వారా, ఈ చట్టాల ద్వారా, ఈ పథకాల ద్వారా ఇంతమంది ప్రజలకు మేలు చేశాం, ఈ వర్గం ఒకసారి సురేందర్ గారు చట్టాలు, వీటి ద్వారా మేము ఇంతమందికి మేలు చేయబోతున్నాం. ఇవి ప్రజలకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నాం, మేమేమి చేతకాక చేయలేకపోతున్నాం. ఒక ఆయన అంటాడు మాకు భయం వేస్తుంది రాష్ట్ర పరిస్థితి చూస్తేనే, ఒక ఆయన అంటాడు. ఏది వెంకటేశ్వర గారు ఒక నిమిషం సురేందర్ నాయుడు గారు రెస్పాండ్ ఎంత మీ దగ్గరకు వస్తాను మళ్ళీ నేను. ఒక నిమిషం సురేందర్ నాయుడు గారు రెస్పాండ్ ఇవ్వండి. లాస్ట్ పాయింట్ ఏమంటానంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలేదు అసెంబ్లీకి అని మేము ఎందుకు అంటున్నాం? మేము అనలా. ఆయన వస్తే